మీ సన్నిధిలో ఒక గంట సేపు వాళ్ళు గడుపుతున్నారు. ఒక్క దినము నా సన్నిధిలో గడపడు 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు. తండ్రి మీకు స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడాలని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. మరి యేసు ప్రభు శిష్యులకి విడాకులు వీడ్కోలు వాట్ ఎవర్ ఇట్ మే బి వీడ్కోలు మరి యేసు ప్రభుతోనే ఉండి యేసు ప్రభు 3.5 సంవత్సరంలో మరి ఆయన చేసిన అద్భుత కార్యాలు కన్నారే వాళ్ళు చూశారు. చూసిన తర్వాత కూడా వాళ్ళకి సమస్యలు వచ్చినాయి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తుంటాయి. కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉంటాం. వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, యేసు ప్రభుత్వమే ఉంటున్నాము మేము, మనకి సంతోషం ఉంటుంది, ఎక్కడి అద్భుత కాలం జరుగుతుంటాయి అక్కడి మన పేర్లు ఆతృతలు ఉంటే మన పేరు కూడా మంచిగా వస్తుంటది కదా. మరి ఆతృతలు పెరిగితే మనకి తిండి కరువు లేదు, ఏమి కరువు లేదు, అన్ని విధాలు మనం ఇలాగే సాగుతామని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆశించి ఉండొచ్చు. ఎందుకంటే వారందరూ మానవ రూపంలో ఈ మట్టితో ఉన్న శరీరం కాబట్టి దీనికి అన్నీ ఈ అవయవాలకు ఉన్న మానవానికి ఉన్నది మరి ఆ మట్టి శరీర శక్తి ఉంటుంది. వాళ్ళు ఆలోచన చేశారు, సరే ఇప్పుడు అతను ఓన్లీ 3.5 సంవత్సరాలు అతనికి తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు, నేను 3.5 సంవత్సరాల తర్వాత నేను ఈ లోకమును విడిచి వెళ్తాను అని. ఈ నో దట్ ఫ్యూచర్ టెన్సెస్, ఇది భవిష్యత్తు గురించి యేసు ప్రభువుకు తెలుసు, కానీ శిష్యులకు తెలియదు. శిష్యులు ఏమనుకున్నారంటే వాళ్ళ మనసులో అంతరంగం, మేము జీవిత కాలం అంటే ఈతతోనే ఉంటాము. ఎందుకంటే అతను అనేక రీతిగా అతను మరి గెత్సేమనీ తోటలో అనేక క్వశ్చన్స్ వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో దేవుని వాక్యంలో మనం చూస్తాం. అనేక సందర్భంలో అతను మాట్లాడారు. మరి దాంట్లో ఈ యొక్క మాట, కొంచెము కాలమైన తర్వాత నేను ఇంకా నన్ను చూడరు, మరి కొంచెము కాలమును నన్ను మళ్ళా చూచేదరు అని చెప్పాను. మరి ఈ మాట చాలా చిచ్చాగా ఉంటుంది. ఒక మనిషికి ఏమైంది, కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూడరు, మళ్ళా కొంచెం కాలం తర్వాత నన్ను మళ్ళా చూసేదారు అని ఈ జిగ్జాగ్ మాటలు వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలేదు. కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మరి మీరు చూడండి, మీ తాతలు కానీ ఎవరు కానీ చనిపోకముందు వాళ్ళు మాట్లాడతారు. ఎవరైనా కానీ చనిపోకముందు వాళ్ళు ఎక్కడ ఏమి ఒక డబ్బు ఉంటే కూడా పెట్టాలి, ఇటువంటి బ్యాంకులు ఇంత డిపాజిట్ బ్యాలెన్స్ ఉంది, ఫలానా ఇంత వ్యక్తి నీకు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, బాండ్ పేపర్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి బిఫోర్ డై ముందు చావక ముందు ఆయన మొత్తం డీటెయిల్ తన పిల్లలకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరి ఇప్పుడు యేసు ప్రభువుకు ఎవరున్నారు? సంఘన శిష్యులే ఉన్నారు. అతని తల్లిదండ్రులు అతనితో పాటు లేరు, బంధువులు లేదు, బలగం లేదు. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. మరి శిష్యులకి ఆయన షేర్ చేస్తున్నాడు, అయ్యా నేనంటే ఆస్తిపాస్తి ఏం సంపాదన చేసుకోలేదు, ఏమీ లేదు, కానీ నేను వెళ్తున్నాను, నేను కొంచెం కాలం తర్వాత మళ్ళా మిమ్మల్ని కలుసుకుంటాను. మన జీవితంలో కూడా అనేకసారి ఇటువంటి ఈ మాట మనకి రాదు. కొంచెం కాలం తర్వాత మనం కలుసుకుంటామంటే ఎవరన్నా నిజమైన విశ్వాసి మాత్రమే ఈ మాట అనగలము. ఎవరంటారు? ఆమె విశ్వాసంతో ఉన్నవాడు. ఈ రోజు నా శరీరం ఇక్కడ విడిచిపోతే నా ఆత్మము
దేవుని సన్నిధి కలుపుతుంది, పరలోకంలో మనం కలుసుకుంటాము అని ఒక నిజమైన విశ్వాసి మాత్రమే అనగలరు. కానీ లోకస్తులు ఎవరు అన్నారు, అయ్యా నేను అంతా వదిలేసి వెళ్ళిపోతాను, మళ్ళా నేను తిరిగి ఈ లోకానికి నేను రాను, నేను వెళ్ళిపోతాను, అక్కడే వెళ్ళిపోతాను అంటారు. కానీ ఆయన తిరిగి వస్తానని అన్నాడు. కానీ మనం ఏమంటాం, తిరిగి ఇక్కడికి వస్తామంట అన్నాం, పరలోకంలో మనం కలుసుకుందాము అంటాం. ఎందుకంటే we know that secret of heaven. అదేంటి ఒక పరలోక ఏమున్నదని మనకి తెలుసు, మనం మళ్ళీ అక్కడికి కలుసుకుంటాము అన్న ఒక ఉద్దేశం కలిగి ఉంటాం. క్రైస్తవులు అన్నవారు మన ప్రతి ఒక్కరికి ఆ విశ్వాసంతోనే మనము జీవిస్తున్నాం. అన్నలకు లేదు విశ్వాసం, అన్నలకు ఏ విశ్వాసం? ఏ లోకములు ఆడంబరాలు, ఏ లోకములు సుఖ సంతోషము, ఇక్కడైనా మనం జీవం విడిస్తే అయిపోయింది మా జీవితం అంటాం. కానీ మనకి మాత్రం ఒక నమ్మకం, ఒక విశ్వాసం, మనకి అక్కడ పరలోకంలో మనకి అక్కడ ఇల్లు ఇంకొకటి ఉంది. పరలోకంలో మనకి ఇల్లు ఉంది. ఎటువంటి ఇల్లు? ఎటువంటి ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు, బంగారంతోని వైడీలతోని అటువంటి మరి అక్కడి ఆకలి లేదు, రెండుకి ఏమీ లేదు, సంతోషంగా ఉంటాము అని ఆ భవిష్యత్తు మరి యేసు ప్రభు నమ్మిన వారికి మాత్రమే తెలుసు. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం, ఆ సత్యము యేసు ప్రభు వారికి చెప్పాడు, నేను మళ్ళా వస్తున్నాను, మళ్ళా వచ్చి మిమ్మల్ని అందరినీ నేను కలుసుకుంటాను అని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి వాక్యం చదువుకున్నాం. మరి ఈ మాటలు అంతా యేసుక్రీస్తు అంటే మృతు పునరుత్థానం రెండు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఆయన చచ్చిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వస్తాను అని పునరుత్థానం కూడా ఆయన ముందే వారికి శిష్యులకి ప్రకటించారు. మరి మన విశ్వాసం ఎలాగుంది? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం అంత స్ట్రాంగ్గా మనం నిలబడినాము. మరి ఒక నిన్న ప్రవీణ్ పగడాల అది బాగా చెప్పింది, క్షమించండి, అంత బలమైన విశ్వాసం. మరి మనకు కూడా అటువంటి బలమైన విశ్వాసం రావాలంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మాత్రమే అటువంటి బలమైన విశ్వాసం వస్తుంది. మరి ఈరోజు వాక్యంలో చూస్తున్నాము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:27. ఎబ్రీయులకు 9:27 చదవండి. మనుషులు ఒక్కసారి వృద్ధి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రతి ఒక్కరు ఒక్కసారి వృద్ధి పొందాలి, దాని తర్వాత తీర్పు పొందేది. ప్రతి ఒక్కరికి, మనిషిని పుట్టిన ప్రతి ఒక్కరికి తీర్పు, జడ్జిమెంట్ ఉంటుంది అని నేను గ్రహించాలి సహోదరు. మరి అనేక మంది అన్యులకు తెలియదు, అన్యులకు జడ్జిమెంట్ ఉంటుంది. మనం ఏం చేస్తే కూడా ఈ లోకపరంగా వాళ్ళకి ఏం చేస్తే కూడా వాళ్ళకి నడుస్తుంది. కానీ ఇంకొకటి లోకం ఉంది అనేది వాళ్ళకి తెలియదు. మరి మనం ఈరోజు సత్యం తెలిసి కూడా మరి అనేక మంది సరైన సమయం సంఘంలో రాదు. ప్రతి ఒక్కటి కౌంటింగ్ ఉంటుందని మేము ఎన్నోసార్లు ఈ మాట చెప్తూనే ఉంటాం. జైరాబాద్ నుంచి మేము తప్పకుండా 7 o'clock ఇక్కడ రీచ్ కావాలను మనం ఏమనుకున్నామో అది కంపల్సరీ మనం 7 o'clock ఇస్లాంపూర్లో ఉండిపోయినాం. దట్ ఈస్ అంటే నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ మనసు ఎలా ఉంటుంది, మరి అలాగే నీ క్రియలు కూడా ఉంటాయి. నీవేమి వెతుతావో ఆ పంటనే వస్తావు. అందుకోసం తన శిష్యులకి వీడుకోలో మరి విడాకలో వీడుకో, అది నాకు ప్రొనౌన్సియేషన్ వీడుకోలు. మరి శిష్యులకి ఈ రీతిగా మొత్తం మన భవిష్యత్తు గురించి చెప్పాడు. మరి ఏంటి అంటే మనుషులు ఒక్కసారి చేస్తారు, కానీ ప్రాణి పక్షి వాళ్ళకి ఎలాంటి జడ్జిమెంట్ కూడా ఉండదు అని మీరు తెలుసుకోవాలి. మరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము, యోహాను రాసిన పత్రిక, మాస్టర్ గారు చెప్తున్నాం, యోహాను రాసిన పత్రిక
సువార్త 11 యోహాను జాన్ 11:35. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును. మరి నిజంగా సడన్గా ఒక మనిషి మన ఇంట్లో కానీ మనం ఎవరైనా చనిపోతే ఎంత బాధపడి ఏడుస్తాం. దేవుడిని కూడా తిట్టుకుంటున్నాం, పక్క వాళ్ళని కూడా తిడతాం, సమాజాన్ని కూడా తిడతాం. ఎందుకు? నిరీక్షణ లేని విషయం. అంటే నిరీక్షణ లేదు. చనిపోయి మళ్ళీ ఈయన లేస్తాడని మనకి విశ్వాసం, నిరీక్షణ లేదు. అందుకోసమే మనం చాలాసారి ఆ సత్యము తెలియక ఏదేదో నోరుకు వచ్చినట్లు మాట్లాడతాం. మరి మీరు చూడండి, పరుగు పగడాల కుటుంబము వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దగా ఏడ్చేది కనిపించదు. మీరు వీడియోలు కూడా చూడండి. అది బలమైన విశ్వాసం. వాళ్ళకి తెలుసు మా తండ్రి మంచి పనినే చేశాడు, సేవలో ఉన్నాడు, బలమైన సేవ చేశాడు కాబట్టి ఆయన పరలోకానికి ఆయన అక్కడి వరకు ఆయన రాసి ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు నాకు స్తోత్రం అన్నారు. అదే విశ్వాసం, క్రైస్తవుల ఒక విశ్వాసం లక్షణం. మరి ఈరోజు మనం చూస్తున్నాము ఈ వాక్యంలో పునరుత్థానము జీవమును నేనే, పుట్టించినవాడు ఆయననే, మళ్ళా పునర్జన్మం ఇచ్చేవాడు, నీకు జీవం ఇచ్చేవాడు ఆయననే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి నన్ను నమ్మవలసి ఎవరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, రాలేదు. ఆయననే మధ్యవర్తి అయి ఉన్నాడు. అందుకోసం ఈరోజు మీకు నాకు అందుకంత శిష్యులకి కొంచెము కాలం తర్వాత నేను వస్తాను. అనేక సందర్భాలు కూడా నేను చాలాసార్లు ఆలోచన చేసిన మా తాత వాళ్ళు చనిపోయినప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వాళ్ళు నిజంగా వాళ్ళ భవిష్యత్తు చెప్పారండి మాకు. నేను ఈరోజు చెప్తున్నా, బిఫోర్ మ్యారేజ్, నేను ఇంకా మ్యారేజ్ గురించి చెప్పలేదు, ఆ టైంలో కూడా నాకు భవిష్యత్తు, మా తాత చాలా దైవభక్తి గలవాడు. ఆయన ఒక మాట అన్నాడు, నీవు రాబోయే రోజు నేను పెళ్లి తర్వాత నీవు 3 ఊరికి ప్రాపర్టీ నీకు ఉంటుంది అన్నాడు. 3 స్థలములు నీకు ప్రాపర్టీ దేవుడు నీకు ఇస్తాడు అన్నాడు. ఆ మాట అన్నాడు. కానీ ఆయన సరిపోయిన తర్వాత, నేను తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే నాకు 3 ప్రాంతములు నాకు ప్రాపర్టీ నేనేం ఖరీదు చేయలేదు, నేనేం సంపాదన చేయలేదు. కానీ దేవుడు 3 ఆస్తులు నాకు దేవుడు దయచేశాడు. ఆయన మాట, దైవ సేవకుడు అంటే ఆయన ఎందుకు నమ్మకం ఉంచేవాడు, ఆయన ఏ మాటలు పలుకుతాడో అది జరుగుతుంది. అది మీరు నమ్మాలి. నేను ఆ రోజు నుంచి చాలా బలంగా నమ్మినాను. కానీ పెద్ద మనుషులు వాళ్ళ నోటి నుంచి ఆఖరి మాటలు అంటే ఎండింగ్ మాటలు వాళ్ళు చాలా విలువైన ఉంటాయి. నేను తర్వాత చెక్ చేసిన కరెక్టే కదా, హైదరాబాద్లో ప్రాపర్టీ ఉంది, మా అత్తగారు ఊళ్ళో ప్రాపర్టీ ఉంది, నా ఊళ్ళో ప్రాపర్టీ ఉంది. 3 ప్రాపర్టీ. నేనేమో 10 రూపాయలు వచ్చి కొనలేదు, ఆ ఈడ కొనలేదు, మా ఊళ్ళో కొనలేదు, మా అత్తగారు ఊళ్ళో కొనలేదు, మా మామ వాళ్ళ ఊళ్ళో కొనలేదు. అది అంటే దేవుడు అన్నవాడు ముందే ఈజ్ ప్రొక్లైమింగ్, నీకు ఆల్రెడీ తెలియపరుస్తాడు. నీవు ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే నీకు ఇవన్నీ తెలియపరుస్తాడు, ఇవన్నీ నీకు ఇస్తాను అంటాడు. కొద్దిగా వారసులు ఎందుకు తీసుకుంటాడండి? ఎవరు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడే బహుగా ఫలిస్తాడు. అందరూ ఫలించారు. కొద్దిగా నేను కూడా ఫలించాలనుకుంటున్నాను, మీరు కూడా ఫలించాలి. అందరూ నేను బాగానే తిరగాలి, నేను కూడా టాటా తిరగాలి కావాలి, నేను రిలయన్స్ సంపాదన కావాలని కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేను ఎవరు దేవుని ఎంత భయభక్తి కలిగి ఉంటారో తప్పకుండా దేవుడు వాళ్ళకి సమృద్ధి కలగచేస్తారు. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే యేసు పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవారు చేయబడినను బ్రతకరు. మరి ఇదంతా
అద్భుతమైన వాక్యం దేవుడు మనకు ఈరోజు ఇచ్చింది. అదే రీతిగా మనం 1 John చాప్టర్ 5:11-12 మనం చూస్తున్నాం. 1 John చాప్టర్ 5:11-12 ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము లేనివాడు. మీరు అనుకోవచ్చు, మీ స్నేహితులు ఉంటారు, ఒక డిస్కషన్ జరిగింది అనుకో, మీకేడా ఉంటాయా జీవము అని అనవచ్చు. ఎందుకంటే వాక్యం చెప్పుకుంటుంది వాళ్ళు యేసుప్రభు దేవుడు కాదు అంటారు కాబట్టి వాళ్ళ దగ్గర జీవము లేదు. వాళ్ళు ఎలా ఉంటారు? చెట్టు వాళ్ళే ఉంటారు, వాళ్ళకి జీవం మాట్లాడరు. కానీ మీలో ఉన్నవాడు అందరికీ నేను గొప్పవాడు. అది మీ సత్యము. ఏ రోజు మీరు తెలుసుకుంటారు, అయ్యా మేము క్రైస్తవ కుటుంబం నమ్ముకున్నాము, మా బతుకు ఇట్లా అయిందయ్యా, మా క్రైస్తవ కుటుంబం నమ్ముకున్నాము, మాకు ఎలాంటి సౌలభ్యం లేవయ్యా, క్రైస్తవులకి అంగీకరించిన రోజు నుంచి మాకు వచ్చే స్కాలర్షిప్, మాకు వచ్చే బెనిఫిట్ ఇవన్నీ పోయినాయ్యా. అయ్యా నీవు జీవము గలవాడు, నీవు వాళ్ళంతా సచ్చిన వాళ్ళు, నేను జీవము గలవాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాం. ఎవరు యేసు ప్రభువు నమ్ముకున్న వారు జీవము గలవారు. ఎందుకంటే మనకి ఆ నిరీక్షణ మనకి తెలుసు, సత్యం తెలుసు. ఈ రోజు మనం చచ్చిపోతే రేపు పరలోకంలో ఆయనతో పాటు పరలోకంలో మనము ఆయనతో పాటు విందు చేస్తాం. ఈ రోజు మీకు సత్యం తెలుస్తుంది, ఆ రోజు మీకు సంతోషంగా ఉంటాం. ఇదంతా అంటున్నారు, అప్పుడు అంటారు, అయ్యా ఇదంతా వ్యర్థమే, వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే. ఎప్పుడు? ఏ రోజు మీరు సత్యం తెలిసినప్పుడు దేవుని పని గురించే పరిగెత్తుతుంటారు. ఎక్కడ మీటింగ్ ఉన్నది వెళ్ళాలి, ఎప్పుడు వాక్యం వినాలి, ఎప్పుడు కూడా ప్రార్థనలు గడపాలి. అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు మీకు జీవం వచ్చి ఉంటారు. ఎందుకంటే ఆయనతో పాటు ఉంటారు కాబట్టి మీకు మరణము లేదు అనుకోవాలి. మనం శారీరకంగా మనం చచ్చిపోతాం, కానీ ఆత్మీయంగా మనం దేవుడితో పాటు జీవిస్తూనే ఉంటాం. ఇటువంటి బలమైన విశ్వాసం ఏ క్రైస్తవుడికి ఉంటుంది. ఆయన ఎప్పుడు దేనికి కూడా భయపడదు. భయపడలేదు. క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా నేను దమ్మున్నవాడు ఎవడనుంటే నిరూపించండి అన్నాడు. నేను నిరూపిస్తా యేసు ప్రభు దేవుడు అని, నేను నిరూపిస్తాను. మీ దగ్గర ఎవరైనా మీ దేవుడు అని నిరూపిస్తారా అని ఆయన క్వశ్చన్ ఇట్లా వేశాడు. అది రావాలి మన క్రైస్తవులు ఉన్నప్పుడు. మనకి ఈ రోజు ఆ ఒక గొప్ప కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం వస్తుంది. అప్పుడే మీ కుటుంబము బలంగా నిలబడుతుంది, సమాజంలో బలంగా నిలబడతాం. అప్పటి వరకు మీరు నిలబడలేదు. చిన్న చిన్న విషయాలు అయితే పారిపోతారు. మీరు చిన్న చిన్న విషయాల్లో పారిపోతారు. ఇంకా పెద్ద దాంట్లో నిలబడతాం. మీకు ఆ సత్యమే తెలియలేనప్పుడు ఎలా నిలబడతాం? మన ఈరోజు దేవుడు వాక్యంలో మనకి తెలియజేస్తుంది ఏమనగా, జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడు. మృతులే. నేను ముందు అంతా నటన చేస్తాను జీవములో, కానీ మీరు సచ్చిన వాడు అని మనం ఏమనుకో మనసులో, నువ్వు సచ్చిన వాడు, నీవు ఎంత నటన చేస్తావో చేసుకో, నీవు ఎంత అది చేసుకుంటావు ఆగమనం చేసుకుంటావు చేసుకో, కానీ నా ముందు నువ్వు చచ్చిన వాడి అనుకో. ఎందుకంటే దేవుడి ప్రేమ యేసుక్రీస్తును సొంత రక్షణను అంగీకరించాలని కాదు. సోదర సోదరి, ఈరోజు దేవుడు మీకు మాట్లాడుతూ యేసు శిష్యులకి రాబోయే రోజు భవిష్యత్తు ఇవన్నీ ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే మీరు ధైర్యంగా ఉండాలి. ఆ రోజు కష్టాలు వస్తాయి నాకు, ఆ రోజు నన్ను తీసుకొని వెళ్తారు, నన్ను సిలువకి వేస్తారు, నన్ను ఉమ్మి వేస్తారు, నన్ను
సమాజము అందరూ నన్ను దూషిస్తారు. ఇవన్నీ మీరు చూస్తారు. ఇవన్నీ నాకు శ్రమలు వస్తాయి. ఏ కుటుంబంలో అయితే కూడా ప్రతి ఒక్క కుటుంబంలో మన పిల్లలకి మనం భవిష్యత్తు గురించి చెప్తుంటాం. అమ్మా నువ్వు బాగా వచ్చేది చదువుకో, నేను ఇంతవరకు నేను కష్టపడినా, రాబోయే రోజుల్లో కాలం ఎట్లా ఉంటుందో తెలియదు, మీరు కష్టపడి చదువుకోండి, మంచిగా చదువుకొని ఒక పొజిషన్కి రండి అని ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి హిత బోధ చెప్తారు. వాళ్ళ బాధ్యత, మన బాధ్యత ఉన్నది. మన సంఘంలో మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది, మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నువ్వు చెప్పలేకపోతే రేపు వన్ డే గాడ్ విల్ ఆస్కింగ్ యూ, అయ్యా నీ సుఖమే, నీ సంతోషమే, నీ ఎంజాయ్మెంటే నువ్వు కోరినవు, కానీ నీ పిల్లలకి సరి అయిన మార్గం గురించి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చెప్పలేదు. అందుకే ఒక్కడు మంచోడాయడు, ఒక్కడు ఏదో మార్గం లేనిపోడు, ఒక్కడు తాగిపోతాయిపోడు, ఒకడు తిరిగిపోతాయిపోడు, వాడు మంచికి సరే. కారణం ఎవరు? యు ఓన్లీ. కారణం మీ తల్లిదండ్రులే కారణం, వేరే వాళ్ళు ఎవరు కారణం కాదు. మీరు సరి అయిన మీ పిల్లలకి మీరు చెప్పలేకపోతే, అందుకే యేసు ప్రభు మన శిష్యులకి చెప్పిన ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, 3 కాల వర్తమానాలు ఆయన శిష్యులకి చెప్పాడు. అయ్యా నేను 3.5 సంవత్సరాలు మీతో నేను ఉంటున్నాను, 3.5 సంవత్సరాల తర్వాత నేను సిలువ వేయబడుతున్నాను, నేను మరణం అప్పగిస్తున్నాను, నేను చనిపోతున్నాను, మళ్ళా పునఃస్థానమై మళ్ళా మిమ్మల్ని కలుసుకుంటున్నాను అన్నాడు. ఏమంటారు ఎవరైనా కానీ, ఇప్పుడు నేనే అనుకోండి, నేను ఈరోజు వండర్గా ఏదో ఒకటి చెప్పిన అనుకోండి, అయ్యా మా చర్చ్ మీద ఈరోజు హెలికాప్టర్తో సీఎం దిగుతాడు అన్నాను అనుకోండి, హెలికాప్టర్ చర్చ్ మీద దిగుతాను, అయ్యగారికి పిచ్చి పట్టేదా, హెలికాప్టర్ సీఎం నీ చర్చ్ మీద ఏదో దిగాలి, వేరే ప్లేస్ లేదా? ఎస్, ఎందుకంటే ఇది అసాధ్యమే. ఇప్పుడు మనం చెప్తే ఇది అసాధ్యమే, మరి వాళ్ళు కూడా అదే అనుకుంటారు. సోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథం సమయం లేదు, మాస్టర్కి వెళ్ళిపోతున్నాను. ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి ప్రతి భాష ముందు తుడిచివేయను, మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను వేదనైనను ఇంకా ఉండదు. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రతి ఒక్క బాష్పబిందు, మన కన్నీరు బాష్పబిందు అంటే అద్దెకి వేస్తాను. నా పని చేసి, అందుకే నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను అంటాడు దేవుడు. నీవు నా సన్నిధి మీద వచ్చి నన్ను టేస్ట్ చేసి చూడు, నా రుచి చూసి చూడు, వాటాయం అనేది చెప్తున్నాను. యవనస్తులు అనేక మంది ఉన్నారు. మీ యవనస్తులు మీ గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. మీ సమయమన్ను మీరు వ్యర్థంగా చేయకండి, సమయమన్ను వ్యర్థంగా చేయకండి, సమయమన్ను మీరు సద్వినియోగం చేసుకోండి. అజ్ఞాని వల్ల నడవక మీరు జ్ఞానవంతులాగి నడుచుకోండి, జ్ఞానవంతులాగి నడుచుకోండి. చాలా మంది యవనస్తులు మీరు ఏదో చర్చికి వస్తారు, ఏదో టైం పాస్కి వచ్చి ఏదో ఒక గంట కూర్చొని వెళ్ళిపోవాలంటారు. కానీ మీకు ఈ ఒక మందిరంలో బోధించే ఒక వాక్యము మీ హృదయము తాకాలి. మీ హృదయం తాకితే మాత్రమే యు ఆర్ గోయింగ్ టు చేంజ్, అదర్వైజ్ యు ఆర్ నెవర్ చేంజ్. మీరు మారరు, మీ సొసైటీ మారదు, మీతో ఉన్న కంపెనీ కూడా వాళ్ళు కూడా మారరు. నీవు ఒక క్రైస్తవుడు అన్నప్పుడు నిన్ను ఐడెంటిఫికేషన్ చేయాలి. ఈయన క్రైస్తవుడు చాలా నిజాయితీ పరుడు. ఎందుకు? వారి సంఘంలో వారి చర్చ్ సండే దే ఆర్ వర్షిపింగ్ లివింగ్ గాడ్. వాళ్ళ సాక్ష్యం చెప్పాలని గురించి సోదరు
సద్వినియోగం చేసుకోండి. కానీ మన మనుషులు రోజు డైలీ 1 అవర్ వచ్చి కూర్చుంటాం అంటే టైం పాస్ ఎప్పుడు అనుకోదు, ఏదో వస్తున్న పోతున్న కాదు. దీని ద్వారా మీ కుటుంబము బాగుపడాలి. ఈ వాక్యం ద్వారా మీరు అద్భుతాలను చూడాలి. మీ జీవితంలో మారాలంటే మార్చేవాడు యేసు ప్రభు ఒకడే. అతను లేకపోతే మీరు మారరు, ఎవరు మార్చరు. ఆయననే మార్చగల శక్తి గల దేవుడు ప్రభు అయిన యేసు ప్రభు. ఈరోజు మనం చూస్తున్నాము, ప్రకటనలో గ్రంథంలో మనం ఆల్రెడీ చూసినాము. లేకంటే భాషలో ఆయన చూసేవాడు. కుటుంబంలో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి ప్రాబ్లం లేదు ప్రపంచంలో. దేశక ప్రాబ్లం ఉంది, దేశంలో అప్పులు ఉన్నాయి. మీకు అప్పు ఉంటే పెద్ద గొప్ప విషయమా? ఏమి కాదు. ఏమి కాదంటే ఏమి కాదు. నిజం చెప్తున్నాను, మీరు ఎవరు గ్రహించాలి. ఏమైతుంది ఏమి కాదనుకోవాలి. ధైర్యం ఉండాలి. ఎవరికి ధైర్యం ఉంటుంది, ఆయన గోయింగ్ టు విక్టరీ ఇన్ ద బ్యాటిల్. ధైర్యం ఉన్నవాడే యుద్ధంలోనూ జయించగలరు. వీరికి వాడు వెనక వచ్చేస్తారు. అయ్యో ఆడ చూస్తే పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, అంతమంది ఉన్నారు. నా దగ్గర ఉన్నవాళ్ళు 10 మందిని 100 మంది ఉన్నారు. భయపడదు సోదరి, వాళ్ళు 100 మంది, నీవు ఒక్కడి సమానం అనుకోవాలి. ఎప్పుడు ఈ సమాజము 100 మంది కూడా ఏం చేయలేరు. ఎందుకంటే నీకు సత్యము చేసి తెలుసు, నీవు సత్యము తెలుసు. నీ ప్రాణము పోతే యేసులో ఉంటే నీవు స్వర్గంలో వెళ్ళిపోతావు. ఆ సత్యము తెలుసు మన క్రైస్తవుడికి. అందుకే ఇంత బలంగా ఉంటున్నాడు. యేసు అదే ఇచ్చాడు శిష్యులకి. వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ చెప్పినాడు, మీరు నన్ను పట్టుకున్నప్పుడు మీరు పారిపోతారన్న. నిజంగా వాళ్ళు పారిపోయారు. యేసు ప్రభు వచ్చినంత వరకు వాళ్ళు ఎవరన్న పత్తనే లేదు. ఎవరన్నా పత్తనే లేదు. శ్రీమన్ ఎక్కడో, పేదరు ఎక్కడో, ఆంధ్ర ఎక్కడో, వాళ్ళు ఎవరికి పత్తనే లేదు. అంత బలంగా దేవుడితోని నడిచిన శిష్యులే ఈ రీతిగా పారిపోయినప్పుడు నీ లెక్క ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మనం ఆలోచించాలి. అందుకే మీరు ఎప్పుడు కూడా ఆయనను ఆరాధించాలి. అప్పుడే శక్తిస్తాను. నేను అసలు చెప్తుంటాను. జాన్ చాప్టర్ 4:34 మనం చూస్తున్నాం. ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. ఇవి ఆల్వేస్ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. మీరు రాత్రి పడుకున్నప్పుడు మీరు చెప్పాలి, దేవా ఈరోజు మంచి నిద్ర, నేను ఈ సమయంలో లేవాలని అనుకుంటున్నా, అది నీ చిత్తమైతే నన్ను లేపు అని. సపోజ్ మీరు రాత్రిని మీరు ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో మొరే పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, మీరు అదే సందర్భంలో దేవుడు కరెక్ట్ నిమిషం కూడా తేడా ఉండవు. ఎందుకంటే ఐ హావ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. నేను దేవుడితో ఉన్న అనుభవంతో చెప్తున్నా. నేను ఈరోజు ఆయాసమైన దేవా, నీవు ఏ టైంలో లేపాలనుకుంటున్నావు అదే టైంలో నాకు లేపు, నీ సన్నిధిలో ప్రార్థన చేయాలని. నేనంటే కరెక్ట్గా ఆయన ఏ టైం లేస్తాడో ఆ టైం కంపల్సరీ. నేను ఏమనుకుంటున్నాను, సపోజ్ ఈ రోజు నేను 6 గంటలకే లేపు అంటే కరెక్ట్ 6 గంటలు కాట ఇంట్లో అట్లా. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ షేరింగ్ యూ. నేను ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను ఎందుకు చెప్తా? నాకు వితౌట్ ఎక్స్పీరియన్స్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అనుభవం ఉంటేనే నీవు చెప్పగలవు. సోదరి, వెన్ యువర్ ఫ్రెండ్షిప్, సహవాసం నీవు దేవుడితో కలిగి ఉంటే తప్పకుండా హెల్ప్ ఆల్వేస్. అది చూస్తున్నాము దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాము. 1 కొరింథీయులకు 15:55-56. దేవునికి అన్ని ఈ లోకం సృష్టించిన కాబట్టి చూడండి ఒకసారి. 1 కొరింథీయులు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ?
మరణము ముందు పాపమే. చాలా మంది అనుకుంటున్నాం, ఎన్నోసార్లు ఇది మాట్లాడినని అనుకుంటున్నాను. అయ్యా ఆయన చాలా భక్తిపరుడయ్యా, ఆయన చాలా మంచివాడు, చాలా రీతిగా నమ్రత కలిగిన వాడు, భయం భక్తి కలిగిన వాడు, పెద్దవాడంటే చాలా రెస్పెక్ట్ కలిగిన వాడయ్యా. కానీ పాప మొన్న చనిపోయాడయ్యా, యాక్సిడెంట్ అయింది, డాష్ ఉద్దేశించి చనిపోయేదయ్యా అని మనమందరం అనుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఆయన అనేక రీతిగా పాపము సోదరి ఎవరొస్తున్నారు మీరు కూడా గ్రహించాలి. మీరు అనుకుంటున్నారు మేమంతా బాగానే ఉన్నాము అనుకుంటారు. కానీ ఒకరోజు మృత్యు మీ దగ్గర వస్తుంటుంది. మీరు గ్రహించాలి. మీరు అనుకుంటున్నారు మేమంతా బాగానే ఉన్నాము అనుకుంటున్నారు. మీరు చీకటిలో మృత్యు మిమ్మల్ని ఎప్పుడు నీకు వేస్తుంది మీకు తెలియదు. సోదరి బీ కేర్ఫుల్. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, మరణము పాపము యొక్క మరణము పాపముకున్న బలము ధర్మశాస్త్రము ఈ పాపం నుంచి విడుదల కలుగచేస్తుంది. ఎప్పుడు ఈ దేవుని వాక్యం ద్వారానే ఈ పాపము విడుదల చేస్తుంది. సోదరు ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడు. ఓ మరణమా నీ విషయపడి ఎక్కడ? నిజంగా చెప్తుంది. ఓ మరణమా నీ విషయపడి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమే. అందుకోసం సోదరి మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశపడి ఉన్నారు. మీ తల్లిదండ్రులు నేను గరీబ్ ఉన్నానని పర్వాలేదు, నేను బీదలు ఉన్నానని పర్వాలేదు, కానీ నా పిల్లలు మంచిగా ఎదగాలి, మంచి భవిష్యత్తు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఎన్నో కళలు కంటుంటున్నారు. కానీ నీవు మధ్యలో ఏం చేస్తావు? వారికి తెలియకుండా పాపములు పడిపోయి అంతము నీ మరణము సైతానికి అప్పగిస్తున్నాము. ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకోసమే అనేకసారి రాజకీయ వాళ్ళు కూడా ఏమవుతారంటే, వాళ్ళు కూడా ఏదేదో చెప్పి వాళ్ళు కూడా ఏమవుతారు, మీకు అది చేస్తాం ఇది చేస్తాను, మీకు ఏదో అబద్ధ ప్రామిస్ చెప్పి నేను మిమ్మల్ని నుంచి ఒక 5 సంవత్సరాలు నేను ఉంటాను, మాకు సాయం చేయండి, ఇటువంటి అబద్ధ మాట వీడుకోవాలంటే ఇదే ఈ అంటే బంధుత్వము తెగించుడు అంటే మంచితనం ఉన్న దానిలో అది ఏం చేసుకోవాలి, దూరం కావాల్సింది. ఇటువంటి తెగించుకోమని అనేక మంది రాజకీయ వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తారు. మంచి జాగ్రత్త ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఇదే రీతిగా మిమ్మల్ని ఈ రీతిగా బంధత్వము తెగించే ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. 3 అంశం గురించి మనం మాట్లాడాము. యేసుక్రీస్తు భక్తు మరి పునరుత్థానము, రెండవదాగి మరణం అన్నది మనుషునికి అనివార్యం. మరణం అన్నది ప్రతి ఒక్కరికి మరణము వస్తుంది. కానీ మూడవదాగి మనం చూస్తున్నాం, మరణం అంతము కాదు. మరణం అన్నది క్రైస్తవుడికి అంతము కాదు. మీరు తెలుసుకోవాలి సోదరు, మరణం అనేది క్రైస్తవుడికి అంతం కాదు. అది దేవుని సన్నిధి ప్రవేశం. ఎవరు దేవునితో సంబంధం ఉంటారో అది దేవుని సన్నిధికి ప్రవేశం. ఇప్పుడు మనం ప్రైవేట్ గారు దేవుని సన్నిధి ప్రవేశం చేశాం. ఎందుకంటే క్రైస్తవ జనాల గురించి ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అలా ఉండాలి. మరి ఈరోజు మన సంఘం కూడా అటువంటి జ్ఞానవంతులు మరి రాబోయే రోజులు కావాలని ఆ దేవుని సన్నిధిలో పెట్టుకుంటున్నాం. మరణము అంతము కాదు, అది దేవుని సన్నిధి ప్రవేశము. యేసు తన పునరుత్థానం మరణం ద్వారా మనకు యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయిన తర్వాత మనకేమైంది? రక్షణ. ఆయన సరిపోలేకపోతే మనకి రక్షణ లేదు. అందుకోసమే అతను శిలువ మీద
ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించి మరి శిలువ మీద మరణించారు. మళ్ళా 3వ రోజు మరణం నుంచి లేచారు. మరి దేవుడు ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా మరి మీరు ఎంతమంది అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ మరి ఈ రోజు నుంచి మీరు దయచేసి సంఘానికి ఇంతమంది వచ్చారు. మరి రెగ్యులర్ ఎందుకు వస్తారు? ఇంకా 20 days 18 days ఉంది. రండి, యవనస్తులు మీరు కూడా రండి. ఒక 15-20 నిమిషాలు వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మీ జీవితం కట్టుకుంటారు, మీ జీవితంలో మీరు బాగుపడతారు. మీరంతా ఒక సైనికులుగా తయారు కావాలి. ఈ సమాజంలో మీరు ఒక సైనికులుగా తయారు కావాలి. అప్పుడే సంఘం అభివృద్ధి అవుతుంది, కుటుంబం అభివృద్ధి అవుతుంది, సహవాసం మరి మంచి పేరు వస్తుంది. మరి దేవుడు మరి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఆయన సన్నిధిలో ఆయన కాపుదలు మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు మరి అదే రీతిగా మరి ఆయన రాకడ సమీపిస్తుంది. ఆయన రాకడ సమీపిస్తుంది. అన్నారు తన శిష్యుడికి. అప్పుడు వచ్చాడు, మళ్ళా వెళ్ళిపోయాడు. మరి చాలాసారి ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. అప్పుడు వచ్చాడు, మళ్ళా తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తాడు. అవి కమ్స్ అందుకోసం మనం మరణము రాక మునిపే మీరు హెచ్చరించబడాలి. మరణం రాకముందే మీరు హెచ్చరించబడాలి. దేవుడు మరి మిమ్మల్ని కుటుంబము దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుల స్తోత్రములు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీవు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయమును నీవు తాకినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, పొద్దు నుంచి సాయంత్రం వరకు మా కుటుంబస్తులతో మా సంఘస్థులకు వచ్చిన ప్రతి ఒక్కరితో తోడు నీరు ఉండి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా నీ రాకడ సమీపిస్తుండగా మమ్మల్ని ప్రిపేర్ చేసుకుని ఇతరులు కూడా నీ వాక్యము ఒక రక్షణ మార్గం నడిపించడానికి నీవే మాకు సహాయం చేయమని మరి ఈ యొక్క రాత్రి మరి ప్రార్థన పెట్టుకున్న కుటుంబము నువ్వు దీవించి ఆశీర్వదించడం యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.